వీళ్ళకి ఏంటంటే ఒక పోస్ట్కి 5 రూపాయలు పడితే అకౌంట్లో పేటిఎం కరో అని సౌండ్ వస్తుంది నాకు కూడా ఇంటికాడ అప్పుడప్పుడు. వీళ్ళది నేను ట్రాకింగ్ పెట్టిన వీళ్ళందరి మీద, నేను ఈ వైసీపీ వాళ్ళ మీద చెప్తున్నా కదా. వీళ్ళు ఎన్ని చేసినా కూడా 2029 కూడా మాదే, ఒక 20 సంవత్సరాలు మాదే మొత్తం. అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఉంటాడో, లండన్ పోతాడో, లేకపోతే ఏడికి పోతాడో తెలియదు. ఆయన అయితే రాడు. ఒకవేళ ఆయన రావాలి, నిజంగా ప్రజల గురించి ఆలోచించేటోడైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకుండా ప్రజల మీద దృష్టి పెట్టమని చెప్పు. కొత్త గొప్ప ఒక 3-4 బిస్కెట్లు పడేస్తాం సీట్లు. మళ్ళీ అంటాడు, నేను పాయింట్కి వస్తాను, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి రా బాబు అని అడుక్కున్నారేందన్నా. ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు దాటాలి ఖచ్చితంగా. 18 సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తారా? ఇవ్వరు కదా. అడుక్కున్నారేంటన్న పులివెందుల పులిబిడ్డ. ఆ రైతుల గురించి పోరాటం చేస్తా అని చెప్పి బస్తీలో పోరాటం చేయడం ఏంటి? పోయి నువ్వు ఏదైనా పోరాటం చేసేడుతుంటే నువ్వు మొగోడు అయితే దా, అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయి. పవన్ కళ్యాణ్ని ప్రశ్నించు, చంద్రబాబు నాయుడిని ప్రశ్నించు, దా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, అప్పుడు ఒప్పుకుంటాం నువ్వు ప్రజానాయకుడు అని చెప్పి. నువ్వు బస్తీల్లోకి పోయి నువ్వు పిల్ల కుంకలకి 5 రూపాయలు పేటిఎంలో డబ్బులు వేసి ట్రోలింగ్ చేపించడం కాదు. దా బరాబర్దా, అస్సలు కట్ చేయకన్నా వీడియో నువ్వు బరాబర్ వేసాను నువ్వు మొత్తం. ఇదంతా ఇది ఎవరికి భయపడదు ఏం లేదు. తప్పు మాట్లాడితే భయపడతాం మేము బరాబర్ ఫ్యామిలీ వాళ్ళ లెక్క కుటుంబాల జోలికి వెళ్ళాం. ఇప్పుడు రీసెంట్లో ఒక మాట, మొన్న ఇది ఉంది కదా ఎన్టీఆర్ గారిని చంపేసింది చూడు, దాని పేరేం పేరు? ముసల్ది పార్వతి. అదే దాన్ని ముసళ్ళు అంటాం మేము. ఆ ముసల్దానికి అవసరమా? దానికి పెద్ద మాటలన్నీ మాట్లాడొస్తుంది ఈ అందరి గురించి. మొన్న వాడు తప్పు చేసిండు ఒప్పుకుంటాం. మరి వైఎస్ భారతి గారి పిఏ, ఆడి పేరు వర రవీందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి భార్యను పట్టుకుని, అరే పవన్ కళ్యాణ్ మాకు 3 వచ్చినప్పుడు నీ రష్యా పేలని తీసుకొచ్చి మీడియం కూడా పండుకోపెట్టరు అన్నప్పుడు ఏడికి పోయింది ముసల్ది? ఆ రాయపడ్డారుని కొట్టినప్పుడు ఏడికి పోయింది ముసల్ది? చెప్తున్నా కదన్నా, దరిద్రమంతా వైసీపీ పార్టీలో ఉందన్న. వాడు ఉంటాడు, ఆడి పేరు అనిల్ కుమార్ యాదవ్, పెద్ద మాటలు మాట్లాడిండు. నేను పార్టీ రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు, పెద్ద మాటలు ఆడు గయాబాడు. చెప్తున్నా కదన్నా, వీళ్ళందరూ ఇప్పుడు అంటారు, ఇప్పుడు 2.0 నరికేస్తాం, పొడి చేస్తాం, ఆర్పీ గాడిని లేపేస్తాము, సీమరాజాన్ని లేపేస్తాం, బొచ్చు లేపుతారు వాళ్ళని. సీమరాజాని చంపేస్తాం, పొడి చేస్తాం, పీకేస్తాం అన్నారు కదా. సీమరాజా ఎప్పటి నుంచి వీడియోలు చేస్తుండన్న? సీమరాజా కానీ నేను కానీ ఆర్పీ అంటే మొన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చింది మొదలు పెట్టినట్టున్నాడు ఆర్పీ ఎలక్షన్ టైంలో. కానీ సీమరాజా, నేను చాలా మంది జన సైనికులు, మెయిన్ సీమరాజా మనోడిని లేపేస్తాం పీకేస్తామన్న, మానోడు బొచ్చు కూడా పీకలేరు సీమరాజా. ఎందుకంటేనా, మనోడు వైసీపీ అధికారం ఉన్నప్పుడే వాళ్ళని గట్టిగా మింగినోడు. మీరు మీ అధికారం ఉన్నప్పుడే మీ ఏం పీకలేకపోయినారు. మళ్ళీ అంటే ఇలాంటి 2029 అంట 175కి 175 కొడతారండి వీళ్ళు. సీమరాజాని లేపేస్తారంట, బొచ్చు లేపుతారు వాడిది. మీరు బరాబరనా? మీరు అధికారం ఉన్నప్పుడు మిమ్మల్ని మింగినోడు మొగోని లెక్క, మీరు అధికారంలో నేను మింగినోని మొగోని లెక్క. అప్పుడే మీరేం పీకలేకపోయినారు. సరే అంటే అధికారం ఇల్లు చూడన్నా, మాకు అధికారం ఇవ్వండి అబ్బా, మేము మంచి చేస్తాము ప్రజల కోసము, ఒక ఛాన్స్ ఇవ్వండి అబ్బా, మేము మళ్ళీ ఒక్కసారి మేము ప్రూవ్ చేసుకుంటాం అనట్లేదు. మాకు అధికారం ఇవ్వండి, మేము కక్ష సాధింపులు చేస్తాము, నరికేస్తాము, చంపేస్తాము, పీకేస్తామే అన్నారు. కానీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు, అరే మాకు అధికారం ఇవ్వండి, మేము మంచి చేస్తామని ఎవరు అనట్లేదు. పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క జన సైనికుడికి చెప్పిండు, కక్ష సాధింపులు వద్దు, బూతుల రాజకీయాలు వద్దు, బూతులు మాట్లాడితే పార్టీని సస్పెండ్ చేస్తామన్నారు. తప్పు చేసిన అందరినీ సస్పెండ్ చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అది వాళ్ళ కార్యకర్తలు అందరినీ రెచ్చగొడ వదిలేస్తున్నారు. 2.0 బొచ్చులో 2.0 అవ్వగలనా? ఇన్ కేస్ 2029లో కూటమి ప్రభుత్వం ఓడిపోయి జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? నేను చెప్తున్నా కదన్నా, కర్మ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు అనుకో, సేమ్ రాజకీయాలు చేస్తాడు, రౌడీ రాజకీయాలు చేస్తాడు, లుచ్చా రాజకీయాలు చేస్తాడు. ఒకవేళ ఇగో నేను చెప్తున్నా కదన్నా, ఆయన వస్తే సేమ్ 2018, 2019, 2024 ఎలాగొందో అలాగే ఉంటుంది, ప్రజల్లో ఉంటుందన్న. నువ్వు అన్నావు కానీ అదంతా మనం ఆలోచించి వేస్ట్. 2029 కూడా కూటమి ప్రభుత్వమే, గుర్తుపెట్టుకో. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ జనం చూస్తుంటే ఇసుకేసినా కానీ రాళ్ళంత జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే, అంత తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి కోసం అంతమంది జనం ఎందుకు వస్తున్నారు? ఎంతమంది వచ్చేస్తున్నారన్న? మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అలాంటి మరి కళ్యాణ్ బాబుని రమ్మని చెప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అభిమానులు వస్తున్నారంటే మనోడికి లేరని కాదు, ఉన్నారు. ఆయనను అభిమానించేటోళ్ళు ఆయనకున్నారు. దాన్ని కూడా పెద్ద తోపుల్లాగా మాట్లాడుకోవద్దు వీళ్ళందరూ. మరి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే వీళ్ళలో చాలా మంది కొన్ని అయితే గ్రీన్ మ్యాట్లో ఉంటాయి. అందులో జగన్మోహన్ రెడ్డి గ్రీన్ మ్యాట్లు ఉంటాయి, ఎడిటింగ్లో ఉంటాయి మొత్తం. పవన్ కళ్యాణ్ గారు వస్తే
నేను ఇక్కడి నుంచి వెళ్ళిన పిఠాపురం ఎంత ఖర్చు పెట్టుకెళ్ళి తెలుసా, నేను 10,000 ఖర్చు పెట్టిన. ఇక్కడి నుంచి నాకు ఛార్జీలు రాను పోను, అక్కడ తిండి గిండి అన్ని ₹1 పవన్ కళ్యాణ్ ఇచ్చిండు నాకు, నా సొంత డబ్బు. అలా పెట్టుకుని వెళ్ళేటోడిని అభిమానులు అంటారు. మేము మరి అంత మంది వస్తున్నా గానీ సింగిల్ గా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు పవన్? సరే అన్న, ఇప్పుడు మొన్న ఒకటే పవన్ కళ్యాణ్ గారు single గా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు అన్న? స్ట్రైట్ క్వశ్చన్, జనసేన పార్టీ పెట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే దేనికోసం పెట్టారు? ప్రజల కోసం. ప్రజల కోసం. అంటే సీఎం అవ్వాలి, సీఎం జనాలకి ఏదో అవ్వాలని ఒకటి చేయాలని. ఆ. కానీ చంద్రబాబు నాయుడు గారితో పార్టీ అందులో కలిపారు అని అనను నేను. అంటే చంద్రబాబు నాయుడు గారితో కూటమిగా వెళ్ళి అంటే అంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఎందుకు సింగిల్ గా పోటీ చేయలేకపోతున్నారు? ఇప్పుడు అత్తరిని దారి సినిమా చూసిన అన్నాను, చూశాను. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. అవును. అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు పొత్తు పెట్టుకోవాలని ఆయన అనుకోలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడిని జైల్లో వేసినారు. ఎవరు? జగన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం అవ్వలేదు. డిఫరెంట్ పార్టీస్ కదా, డిఫరెంట్ పార్టీసే అన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి నాయకుడు, తప్పు చేయని నాయకుడు ఆయన. అవును. చాలా అంటే చాలా అభివృద్ధి చేసిండు. అండ్ ఆయన ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆయన తీసుకెళ్లి నానా హింసలు పెడుతున్నారు. అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వెళ్తలేదు. ఆ రోజు మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు. ఆయనని ఆపేసి ఆయన నానా హింసలు పెట్టి రోడ్ల మీద బండి ఆపేసి ఆయనను కదలనిచ్చారు. అక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వెళ్తున్నారని మీరు అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజే మంగళగిరి పార్టీ ఆఫీస్ గుర్తొచ్చిందని వైసీపీ వాళ్ళు ఆయన 100 అంటారు. వైసీపీ వాళ్ళకి కావాల్సింది ఫేక్ ప్రచారాలే వాళ్ళకి కావాల్సింది. ఇప్పుడు మేము ఏదైనా వీడియో పెట్టినాం అనుకో, ఒకవేళ మేము వాటర్ మార్క్ అయిపోయాం అనుకో వీడియోలో, వాళ్ళు దాన్ని రివర్స్. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో రోడ్డు కొంచెం పోయిందనుకో, అక్కడ ఎవరో తెలుగు మాట్లాడింది అనుకో, దాన్ని తీసుకొచ్చి మన ఆంధ్రాలో కలిపేస్తారు వాళ్ళు. అసంటోళ్ళు వైసీపీ వాళ్ళంతా ఫేక్ ప్రచారాలే వాళ్ళన్నీ. అండ్ ఇంకొకటి అన్న, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. పవన్ కళ్యాణ్ గారు సింగల్ గా ఆల్రెడీ పోటీ చేశారు. అప్పుడే పోటీ చేయలేదంటే అనుకోను. పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు, పరాజయానికి గురయ్యారు ఆయన ఆల్రెడీ. అయినా కూడా సినిమాలు చేసుకుంటూ మళ్ళీ రాజకీయంలోనే ఉన్నాడు ఆయన. ఎన్నో డబ్బులు, 3,000 మంది కౌలు రైతులకు ₹30 కోట్ల సహాయం చేసిండు పవన్ కళ్యాణ్ గారు. సొంత డబ్బు. వార్డ్ మెంబర్ కూడా కాదు ఆయన. సినిమాలో కష్టపడి వకీల్ సాబ్ డబ్బులు మొత్తం ₹30 కోట్ల, 3,000 మంది కౌలు రైతులకు ₹1,00,000 చొప్పున. అండ్ ఇంకోటి, మొన్న రీసెంట్లీ మన జవాన్ చనిపోయాడు కదా మురళీ నాయక్, ఆయన కుటుంబానికి 25 లక్షలు ఆయన సొంత డబ్బు. మరి జగన్ 50 లక్షలు అనుకుంటా, అదే 50 లక్షలు 25 lakhs సంథింగ్ ఎంతో అన్న, నాకు తెలిసిన 25 lakhs అని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆయన సొంత డబ్బు. అవును. ఆ రెండు కలిసి 50 లక్షలు ఇచ్చారు, సొంతంగా 25 lakhs. ప్రభుత్వం అయితే 25 లక్షలు అన్న. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు, ఆయన సొంతంగా ఇచ్చిన డబ్బు. ఇంకేం ఇంతకంటే మంచి నాయకుడు ఎవరితో? నువ్వు అడిగిన దానికి సారీ క్వశ్చన్ నేను డైవర్ట్ అయిపోయినాను. సింగిల్గా ఎందుకు పోటీ చేయాలంటున్నావు కదా. ఇప్పుడు జనసేన పార్టీలో అప్పుడు కొంతమంది 2019లో కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి ఏజ్ ఓటక్కులు ఉన్నోళ్ళు ఉన్నారు, ఓటక్కులు లేని వాళ్ళు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 2029 ఎలక్షన్ చూసుకో, ఆయన సింగిల్గా పోటీ చేసి ఉన్నారు కదా. మాక్సిమం పవన్ కళ్యాణ్ గారికి 80 సీట్లు 100% వస్తాయి ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇప్పుడు అందరం ఓటక్కులు చేయించేసుకున్నాం. అవును. ప్రతి ఒక్క జన సైనికుడు ఓటక్కులు చేయించుకున్నాం. అలాంటి ఇప్పుడు 2019లో ఇప్పుడు నాకుంది ఓటక్కు, నేను ఆంధ్రాలో చేయించుకున్నాను. అది కూడా ఆయన కోసం వెళ్ళి ఓటక్కు చేయించుకుని ఓటేసిన 2019లో భీమవరంలో నేను. అది అప్పుడు ఓటక్కులు లేవు కాబట్టి ఆయన ఈ రాక్షస పాలన మరీ దారుణంగా తయారైంది. ఇది